సరిగ్గా ఏడాది క్రితం అక్టోబర్ 7, 2023 గాజాలోని హమస్ ఇజ్రాయిల్ పైన జరిపిన దుర్మార్గపు దాడుల్లో 1200 మంది ఇజ్రాయిలీ పౌరులు చనిపోయారు. మహిళలు, పిల్లలు. కొంతమందిని బందీలుగా తీసుకుని హమస్ ఫైటర్స్ వెళ్ళిపోయారు. ఈ పరిణామము అనేక ఇతర పరిణామాలకు దారితీసింది. అంటే ఒక చైన్ ఆఫ్ ఈవెంట్స్కు దారితీసింది. హమస్ జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇది తీవ్రవాద చర్య అంటూ వర్ణిస్తూ ఇజ్రాయిల్ గాజా పైన ఏకంగా యుద్ధమే ప్రకటించింది. ఏడాదిగా గాజా పైన ఇజ్రాయిల్ తీవ్రమైన యుద్ధం చేస్తూ వస్తోంది. ఇప్పటికీ 42,000 మంది గాజాలో సాధారణ పాలస్తీనా ప్రజలు, మహిళలు, పిల్లలు చనిపోయారు. 1,00,000 మంది గాయపడ్డారు. 23 లక్షల మంది గాజాలోని పాలస్తీనా ప్రజలు నిర్వాసితులయ్యారు. గాజా ఒక మధ్యధరా సముద్రం, మెడిటరేనియన్ సీకి ఇజ్రాయిల్కు మధ్య శాండ్విచ్ అయిన, అంటే మధ్యలో ఉన్న ఒక 365 స్క్వేర్ కిలోమీటర్ భూభాగం, 365 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న భూభాగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్ నుంచి మొదలుకొని బిల్డింగులు శిథిలాలుగా మారిపోయాయి. సో ఈ పరిణామాలు జరుగుతున్న సమయంలో గాజా పైన ఇజ్రాయిల్ జరుపుతున్న భీకర యుద్ధాన్ని, మానవ మారణ హోమాన్ని నిరసిస్తూ హమస్కు మద్దతుగా హిజ్బుల్లా, ఇజ్రాయిల్కు సరిహద్దున ఉన్న లెబనాన్లోని, సౌత్ లెబనాన్లోని హిజ్బుల్లా మద్దతుగా ఇజ్రాయిల్ పైన దాడులు జరిపింది. హిజ్బుల్లా పుట్టుకయే ఇజ్రాయిల్ ఆక్రమణ నుంచి పుట్టింది. లెబనాన్, సౌత్ లెబనాన్లో పాలస్తీనా విమోచన సంస్థను తరిమి కొట్టడానికి ఇజ్రాయిల్ దాడి చేసి సౌత్ లెబనాన్ ఆక్రమించుకుంటే, ఏళ్ల తరబడి సౌత్ లెబనాన్లో ఇజ్రాయిల్ తిష్ట వేసుకుని ఉంటే ఇజ్రాయిల్ను ప్రతిఘటిస్తూ హిజ్బుల్లా పుట్టింది. ఆఖరికి 2000 సంవత్సరం 2006లో జరిగిన యుద్ధాల్లో హిజ్బుల్లా సక్సెస్ఫుల్గా ఇజ్రాయిల్ను సౌత్ లెబనాన్ నుంచి పంపించి వేసింది. ఆ చరిత్ర కలిగిన హిజ్బుల్లా ఇజ్రాయిల్ పైన పెద్ద ఎత్తున మిసైల్స్తో విరుచుకుపడింది. గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమం ఆగేంత వరకు మా దాడులు కొనసాగుతాయని హిజ్బుల్లా ప్రకటించింది. దీంతో కొన్ని వేల మంది ఇజ్రాయిల్ లెబనాన్ సరిహద్దులో ఉన్న ఇజ్రాయిల్ భూభాగంలో ప్రజలు నిర్వాసితులయ్యారు. వాళ్ళ ఇళ్లకు పోలేని పరిస్థితి ఏర్పడింది. హిజ్బుల్లా దాడులకు కౌంటర్గా ఇజ్రాయిల్ పెద్ద ఎత్తున దాడులు చేస్తూ వచ్చింది. ఈలోగా హిజ్బుల్లాకు మద్దతుగా ఉన్న ఇరాన్పై కూడా ఇజ్రాయిల్ గురిపెట్టింది. సిరియా రాజధాని డెమాస్కస్లో ఉన్న ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం, ఇరాన్ రాయబార కార్యాలయం పైన ఇజ్రాయిల్ దాడి చేసింది. ఈ దాడిలో ఇరానియన్ జనరల్స్ మరణించారు. ఇందుకు నిరసనగా ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించి ఇజ్రాయిల్ పైన మిసైల్స్తో, అలాగే డ్రోన్లతో చాలా వ్యూహాత్మకంగా పౌరులకు నష్టం కలగకుండా, పెద్ద విధ్వంసం జరగకుండా సింబాలిక్గా వ్యూహాత్మకమైన దాడి ఇరాన్ జరిపింది ఇజ్రాయిల్ పైన. ఇరాన్ దాడిని ప్రతీకారంగా తాము దాడి చేస్తామని ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇరాన్లోని న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్న నగరం పైన ఇజ్రాయిల్ మిసైల్స్తో దాడి చేసింది. ఇజ్రాయిల్ కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ప్రాణ నష్టం లేకుండా వ్యూహాత్మకంగా సింబాలిక్గానే దాడి చేసింది. ఈ పరస్పర సింబాలిక్ దాడులు ఇరాన్, ఇజ్రాయిల్ చేసుకుంటున్న సమయంలోనే గాజాలో హమస్కు మద్దతుగా, పాలస్తీనీలకు మద్దతుగా యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయిల్ పైన దాడులు మొదలుపెట్టారు. రెడ్ సీలో వాణిజ్య నౌకలపైన అటాక్ మొదలుపెట్టారు హూతీ తిరుగుబాటుదారులు. ఇజ్రాయిల్ హూతీలపై కూడా దాడులు మొదలుపెట్టింది. ఈలోగా హిజ్బుల్లా పైన ఇజ్రాయిల్ తీవ్రంగా విరుచుకుపడడం మొదలైంది. హిజ్బుల్లా కమాండర్లను చంపేసింది. ఈ సమయంలో ఖతార్, ఈజిప్ట్లు శాంతి కోసం అమెరికాతో కలిసి
కాల్పుల విరమణ గాజాలో సాధించడానికి ప్రయత్నం జరిపాయి. ఈ ప్రయత్నంలో హమాస్ తరఫున ఇస్మాయిల్ హనియే హమాస్ పొలిటికల్ చీఫ్ కీలక పాత్రధారిగా ఉన్నారు. ఈ ఇస్మాయిల్ హనియే శాంతి చర్చలకు కీలక పాత్రధారిగా ఉన్న సమయంలో అతను ఇరాన్ అధ్యక్షుని ప్రమాణ స్వీకారానికి టెహ్రాన్ వస్తే ఇరాన్ రాజధానిలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ విభాగం ముసాద్ ప్రణాళికాబద్ధంగా ఇస్మాయిల్ హనియాను అంతం చేసింది. ఇస్మాయిల్ హనియే తమ భూభాగంలో ఇజ్రాయెల్ వచ్చి అటాక్ చేసి చంపేసింది కనుక మేము ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ ప్రకటించింది. హిజ్బుల్లా కమాండర్లపైన అటాకులు చేస్తూ చివరకు హిజ్బుల్లా సెక్రటరీ జనరల్, హిజ్బుల్లా చీఫ్ అయిన హసన్ నస్రుల్లాను కూడా ఇజ్రాయెల్ దాడిలో అంతం చేసింది. ఇలా అంతం చేసిన తర్వాత కూడా హిజ్బుల్లా దాడులు కంటిన్యూ చేస్తోంది. ఇరాన్ మరోసారి ప్రతిజ్ఞ చేసింది, హసన్ నస్రుల్లాపై జరిపిన దాడిని మేము ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ ఇరాన్ మత నాయకుడైన అయతుల్లా ఖమేనీ ప్రకటించాడు. ఆ ప్రకటించిన తర్వాత అటు ఇస్మాయిల్ హనియే పైన అంతం చేసినందుకు, హసన్ నస్రుల్లాను చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్ ఇజ్రాయెల్ పైన మిసైల్స్తో విరుచుకుపడింది. ఈసారి సింబాలిక్గా కాకుండా టెల్ అవీవ్ దేశ రాజధాని జెరూసలంలోకి కూడా ఇరాన్ క్షిపణులు అంటే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ స్ట్రక్చర్స్ను ఛేదిస్తూ, ఇజ్రాయెల్ భద్రతా వలయాల్ని ఛేదిస్తూ ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. ఇరాన్ దాడిని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం, ఇరాన్ భారీ మూల్యము చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ ప్రకటించింది. అమెరికా, ఫ్రాన్స్, ఇతర దేశాలు కాల్పుల విరమణ పాటించమని ఇజ్రాయెల్ ప్రధానికి పిలుపునిస్తూ వచ్చాయి. యునైటెడ్ నేషన్స్ కూడా పిలుపునిచ్చాయి. కానీ ఇజ్రాయెల్ ఇరాన్ సంగతి తేల్చాల్సిందే అంటూ ప్రతినబూనాయి. ఏ క్షణమైనా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ఇరాన్ పైకి దాడి చేయవచ్చు. ఇజ్రాయెల్ హెచ్చరిక చేసిన తర్వాత ఇరాన్ మత నాయకుడు అయతుల్లా ఖమేనీ ప్రకటించాడు, ఇజ్రాయెల్ గనక తమపై ప్రతీకార దాడి చేస్తే ఈసారి శత్రువుకు తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంది అని ఇరాన్ హెచ్చరించింది. అంటే అక్టోబర్ 7న 2023 అక్టోబర్ 7, 2023 నుంచి అక్టోబర్ 7, 2024 వరకు జరిగిన చైన్ ఆఫ్ ఈవెంట్స్ ఇది. ఈ చైన్ ఆఫ్ ఈవెంట్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇది ఎక్కడ మొదలైంది? ఈ లేటెస్ట్ ఇన్సిడెంట్ ఇజ్రాయెల్ పాలస్తీనా ఘర్షణకు, ఇజ్రాయెల్ అరబ్ వార్స్కు దశాబ్దాల చరిత్ర ఉంది. ఇప్పుడు కాదు, ఇది కొన్ని రెండవ ప్రపంచ యుద్ధం కన్నా ముందు నుంచి దీనికి హిస్టరీ ఉంది. కానీ ఈ లేటెస్ట్ స్పేట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటే తాజా దాడులు, ప్రతిదాడులు అక్టోబర్ 7, 2023లో ఇజ్రాయెల్ పైన హమాస్ జరిపిన దాడితో మొదలైంది. హమాస్ దాడిని తీవ్రవాద చర్యగా ఇజ్రాయెల్ కొట్టివేస్తుంది, పశ్చిమ దేశాలు కొట్టివేస్తాయి. కానీ పాలస్తీనా ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించి ఉండడం, పాలస్తీనా ప్రజలకు మాతృదేశం లేకుండా చేయడం, పాలస్తీనా ప్రజలున్న గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలను దిగ్బంధనం చేస్తూ ఇజ్రాయెల్ వారి ప్రాంతాలలో కూడా తమ సెటిల్మెంట్స్ పెట్టి ఒక rకంగా ఇజ్రాయెల్ అష్టదిగ్బంధనంలో పాలస్తీనా ప్రాంతాలను ఉంచడం, దీనికి నిరసనగా ప్రతిఘటనగా పాలస్తీనా సంస్థలు అటాక్ చేయడం, ముఖ్యంగా హమాస్. ఈ రెండింటిని విడివిడిగా చూస్తున్నది పశ్చిమ దేశాలు. అంటే పాలస్తీనా ప్రజల స్వేచ్ఛ, వాళ్ళకు సొంత దేశం ఉండడము, ఇజ్రాయెల్ వారి ప్రాంతాలను ఆక్రమించుకొని ఉండడానికి హమాస్ లాంటి సంస్థల హింసాయుత దాడులకు సంబంధం ఉంది. ఈ పాలస్తీనియన్ మిలిటెన్సీని, పాలస్తీనియన్ ప్రజల మాతృదేశ ఆకాంక్షలు, ఈ రెండింటిని విడగొట్టి ఇజ్రాయెల్ చూస్తూ వచ్చింది, పశ్చిమ దేశాలు చూస్తూ వచ్చినాయి. అదే సమస్యకు పరిష్కారం దొరకని స్థితికి కారణం.
కానీ వాస్తవంగా హమాస్ ఎందుకు దాడులు చేసింది? దీనికి దాడులు చేయటానికి కారణాలు ఏంటి? ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు హమాస్ దాడికి ముఖ్యమైన కారణం. ఏంటి ఆ పరిణామాలు? నేను ఇంతకుముందు చెప్పినట్లు పాలస్తీనా ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్యుపై చేసి ఉండడం కొత్త ఏమి కాదు. 20 ఏళ్ళుగా దశాబ్దన్నర కాదు, అంతకు ముందు నుంచి కూడా ఆక్యుపై చేస్తూనే ఉన్నాయి, దిగ్బంధనంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ప్రజలకేం కొత్త కాదు. కానీ కొత్తగా వచ్చిన పరిణామాలు ఏంటంటే, పాలస్తీనా ప్రజల సమస్యని పట్టించుకోకుండా పశ్చిమాసియా ప్రాంతంలో వివిధ ప్లేయర్స్, వివిధ పాత్రధారులు తమ కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. మొదటిగా 2020లో 2020లోనే అమెరికా దర్శకత్వంలో అబ్రహాం అకార్డ్ కుదిరింది. ఇజ్రాయిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మొరక్కో, అలాగే బహ్రెయిన్ అంటే 3 కీలకమైన అరబ్ దేశాలైన యుఏఈ, బహ్రెయిన్, మొరక్కోలతో అమెరికా దర్శకత్వంలో ఇజ్రాయిల్ అబ్రహాం అకార్డ్ కుదుర్చుకున్నది. ఇక్కడ ఈ ఒప్పందం కుదుర్చుకునే సమయంలో మరి పాలస్తీనా ప్రజలు, తోటి అరబ్ ప్రజల సంగతి ఏంటి? ఆ ప్రాంతాలను ఇజ్రాయిల్ ఆక్యుపై చేసింది. యునైటెడ్ నేషన్స్ 1948లో 2 స్టేట్ సొల్యూషన్ అని చెప్పింది. యూదులకు ఇజ్రాయిల్ దేశము, పాలస్తీనా అరబులకు పాలస్తీనా దేశము, 2 దేశాలు కోఎగ్జిస్ట్, సహజీవనము చేయడమే ఈ సమస్యకు పరిష్కారమని యునైటెడ్ నేషన్స్ ప్రకటిస్తే, యునైటెడ్ నేషన్ తీర్మానం అమలు కాకుండా ఇజ్రాయిల్ బలప్రయోగం ద్వారా యూదులు తమ దేశాన్ని ఏర్పరచుకొని అరబ్ ప్రాంతాలపైన, పాలస్తీనా ప్రాంతాలపైన దాడులు చేస్తూ వచ్చాయి. పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ఉన్న అనేక అరబ్ దేశాలపైన, జోర్డాన్, ఈజిప్ట్, సిరియా, లెబనాన్, ఇలా అనేక దేశాలపైన ఇజ్రాయిల్ యుద్ధాలు చేస్తూ వచ్చింది. పాలస్తీనా ప్రజలు పుట్టకు చెట్టుకు పరుగులు తీశారు. చివరకు వారు గాజా అనే ఒక చిన్న ప్రాంతం, 365 చదరపు కిలోమీటర్లు, మరోవైపు వెస్ట్ బ్యాంక్, ఈ 2 ప్రాంతాల్లో మాత్రమే ఉండాల్సి వచ్చింది. మిగతా చోట ఎక్కడా వీరు పౌరులుగా ఉండరు. ఈ 2 ప్రాంతాలు కూడా మీకు వెస్ట్ బ్యాంక్లో పాలస్తీనియన్ అథారిటీ పాలిస్తుంది, గాజా ప్రాంతంలో హమాస్ పాలిస్తుంది. ఈ 2 ప్రాంతాలకు కూడా ఇజ్రాయిల్ అష్టదిగ్బంధనం చేసి తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నాయి. ఈ ప్రాంతాల్లో కూడా యూదుల సెటిల్మెంట్స్ను ఇజ్రాయిల్ ఏర్పాటు చేసింది. ఆ సెటిల్మెంట్స్కు రక్షణగా అంటూ తన బలగాలు కూడా అడపాదడపా పంపిస్తూ ఉంటుంది, దాడులు జరుపుతూనే ఉంటుంది. ఇది పాలస్తీనా సమస్య. అయితే ఈ సమస్యకు అంతకు ముందు వరకు కూడా ఏ ఒప్పందం ఇజ్రాయిల్తో అరబ్ దేశాలకు కుదుర్చుకున్నా పాలస్తీనా సమస్యకు పరిష్కారం చెప్పండి ముందు అని అడిగేవారు. కానీ అబ్రహాం అకార్డ్తో 3 కీలకమైన అరబ్ దేశాలు, యుఏఈ, అలాగే బహ్రెయిన్, మొరక్కో, పాలస్తీనా సమస్యను పట్టించుకోకుండా ఇజ్రాయిల్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇక రెండవది, ఈ అరబ్ దేశాల్లో అత్యంత శక్తివంతమైన ధనిక దేశం సౌదీ అరేబియా. సౌదీ అరేబియా కూడా ఇజ్రాయిల్తో నార్మలైజేషన్ టాక్స్ మొదలుపెట్టాయి. అరబ్ దేశాలు దశాబ్దాలుగా తమ తోటి పాలస్తీనా ప్రజలకు చేస్తున్న విద్రోహం కూడా ఇదే. బ్యాక్ ఛానల్లో ఇజ్రాయిల్ అమెరికాతో కలిసి చర్చలు జరిపి ఫైనల్గా అగ్రిమెంట్ కుదుర్చుకుంటూ ఉంటాయి. అందులో భాగంగానే ఈజిప్ట్ లాంటి దేశాలు కూడా ఇజ్రాయిల్తో వైరాన్ని వదులుకొని పాలస్తీనా సమస్యను పక్కకు పెట్టి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అలా ఈజిప్టు, అలాగే జోర్డాన్, ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మొరక్కో, ఇక నెక్స్ట్ సౌదీ అరేబియా రంగంలో దిగింది. సౌదీ అరేబియా ఇజ్రాయిల్ మధ్య నార్మలైజేషన్ టాక్స్ కీలక దశ, తుది దశకు చేరుకుంటున్నాయని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మానే ప్రకటించాడు. నథింగ్ అన్అఫీషియల్, అఫీషియల్గానే ప్రకటించారు. ఒకవేళ హమాస్ దాడులు గనక కాస్తంత ఆలస్యం అయ్యి ఉంటే అబ్రహాం అకార్డ్ లాగా సౌదీ అరేబియాకు ఇజ్రాయిల్కు మధ్య కూడా ఒప్పందం కుదిరేది. సో ఆ ఒప్పందం కుదిరే ముందు ఈ అటాక్ జరిగింది. ఇక అమెరికా ఇక్కడ ఈ 2 పరిణామాలు జరుగుతున్న సమయంలో G20 వేదికగా అమెరికా అధ్యక్షుడు
ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే ఇండియన్ వెస్టర్న్ కోస్ట్, భారతదేశ పశ్చిమ తీరం నుంచి గల్ఫ్, పర్షియన్ గల్ఫ్ మీదుగా ఇజ్రాయిల్, జోర్డాన్ల మీదుగా యూరప్కు ఈ ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు చేస్తుంది. దీంట్లో భారతదేశము ఇంట్రెస్ట్ ఏంటంటే చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని ప్రకటించింది. మన దేశం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో చేరలేదు. మనకు 2 అబ్జెక్షన్స్ వల్ల చేరలేదు. ఒకటి, ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగమైన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ మన భూభాగాలుగా మనం భావిస్తున్న పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ద్వారా వెళ్తాయి. అది మన మొదటి అబ్జెక్షన్. మన సావర్నిటీని వయలేట్ చేస్తుందని. రెండవ అబ్జెక్షన్, ఇది చైనా ఇన్ఫ్లుయెన్స్ను పెంచుతుంది కనుక మన జాతీయ ప్రయోజనాలకు నష్టమని భావించి మనం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు దూరంగా ఉన్నాం. ఆ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ఒక పోటీగా ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ను అమెరికా ప్రతిపాదించింది. G20 భారత్లో జరిగిన G20 సమావేశంలో ప్రకటించారు. ఇదే జరిగితే ఇండియా నుంచి యూరప్ వరకు గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్ ఒక పెద్ద ఎకనామిక్ ఇంటగ్రేషన్ అవుతుంది. ఈ జరుగుతున్నంతసేపు ఎవరికి కూడా పాలస్తీనా సమస్య ఏంటి, మరి పాలస్తీనా ప్రజల భవిష్యత్ ఏంటి, యునైటెడ్ నేషన్ 1948లో చెప్పిన 2 స్టేట్ సొల్యూషన్ అమలు కాలేదే, ఒక ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది కానీ పాలస్తీనా దేశం ఏర్పడలేదు అని ఎవరూ అడగలే. ఈ 3 పరిణామాలు ఎప్పుడైతే జరిగాయో, అంటే అబ్రహాం అకార్డ్, అలాగే ఇజ్రాయెల్ సౌదీ అరేబియా టాక్స్, ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్, ఈ పరిణామాల వల్ల పాలస్తీనాలోని హమస్ కానీ పాలస్తీనా ప్రజలకు అర్థమైంది ఏంటంటే, తమను పట్టించుకోకుండా, తమ భవిష్యత్తును తేల్చకుండా అరబ్ దేశాలు, ఇజ్రాయెల్ కలిసిపోతున్నాయి. ఇదే జరిగితే మా పరిస్థితి ఏంటి అనే ప్రశ్న హమస్కు మొదలైంది. అంటే ఎందుకు మరి ఇలా చేస్తున్నారు? దీనికి కూడా అటు ఇజ్రాయెల్, ఇందులో 3 ప్లేయర్స్ ఉన్నారు, 3 ప్లేయర్స్ ఉన్నారు. ఒకటి, ఈ అబ్రహాం అకార్డ్లో కానీ, సౌదీ అరేబియా ఇజ్రాయెల్ నార్మలైజేషన్ టాక్స్లో కానీ, అలాగే ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్లో మనకు 3 ప్లేయర్స్, 3 ప్లేయర్స్ కనబడతారు. ప్లేయర్ 1 ఇజ్రాయెల్, ప్లేయర్ 2 అరబ్ దేశాలు, ప్లేయర్ 3 యునైటెడ్ స్టేట్స్. ఈ 3 ప్లేయర్లకు వారి వ్యూహాత్మక లక్ష్యాలు ఉన్నాయి ఈ పరిణామాలన్నింటిలో కూడా. అంటే ఆల్ 3 ప్లేయర్స్ హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్. ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇలా అరబ్ దేశాలు ఏవి కూడా, ప్రపంచం కూడా ఇక పాలస్తీనా సమస్యను మర్చిపోవాలి, పాలస్తీనా ప్రాంతాలలో తమ ఆక్రమణ శాశ్వతమైపోవాలి, ఇది స్టేటస్ గోగా మారిపోవాలి. అంటే పాలస్తీనా ప్రజలు శాశ్వతంగా తమ ఆక్రమణలోనే ఉండాలి. ఇది ఇజ్రాయెల్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్. పాలస్తీనా ప్రజలకు ఎవరు కూడా మద్దతు ఇచ్చేవారు ఉండకూడదు. ఈ మిడిల్ ఈస్ట్, పశ్చిమాసియా డిస్కోర్స్ నుంచి, వరల్డ్ డిస్కోర్స్ నుంచి కంప్లీట్గా పాలస్తీనియన్ క్వశ్చన్ను కనుమరుగు చేయాలి. ఇది ఇజ్రాయెల్ లక్ష్యం. ఇక అరబ్ దేశాల లక్ష్యం ఏంటి? అరబ్ దేశాల లక్ష్యం ఏంటి అంటే, తాము పాలస్తీనా సమస్యను పక్కకు పెట్టి ఇజ్రాయిల్తో శాంతిని తమంతట తాము కుదుర్చుకోవాలి. ఇక పాలస్తీనా సమస్యతో సంబంధం లేకుండా ఇజ్రాయిల్తో మైత్రి చేసుకోవడం అనేది ఈ దేశాల లక్ష్యం. మూడవది అమెరికా లక్ష్యం ఏంటి? ఇందులో అమెరికా లక్ష్యం ఏంటంటే, ఈ మొత్తం పశ్చిమాసియాలో 3 రకాల శక్తులు ఉన్నాయి. ఒకటి, యూదుల దేశమైన ఇజ్రాయెల్. 2, సున్నీ అరబ్ కంట్రీస్, సౌదీ అరేబియా ఇవన్నీ. మూడవది షియా పవర్ అయినటువంటి ఇరాన్. ఈ 3 ప్లేయర్స్లో అమెరికాకు ఇరాన్ శత్రుదేశం. సౌదీ అరేబియా, జోర్డాన్, UAE ఇవన్నీ అమెరికా మిత్రదేశాలు. ఇజ్రాయిల్ అమెరికాకు నమ్మిన బంటు. తమ మిత్రులైన ఇజ్రాయిల్ను సున్నీ అరబ్ కంట్రీస్ను కలపడం ద్వారా షియా దేశమైన ఇరాన్ను ఒంటరి చెయ్యాలి అనేది అమెరికా లక్ష్యం. సో ఇలా ఇజ్రాయిల్, అరబ్ నేషన్స్, అమెరికా
తమ వ్యూహాత్మక లక్ష్యాలతో ఈ పరిణామాలను రచించాయి. అబ్రహాం అకార్డ్ కానీ, ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ కానీ, సౌదీ ఇజ్రాయెల్ నార్మలైజేషన్ టాక్స్ కానీ. ఈ పరిస్థితుల్లో హమాస్ ఏం చేయాలి? ఇక ఇవన్నీ పరిణామాలు ఎక్కడికి దారితీస్తున్నాయి? పాలస్తీనా ఇష్యూ కంప్లీట్గా కనుమరుగైపోతుంది. ఆ పరిస్థితుల్లో హమాస్ ఒక్కసారిగా ఇజ్రాయెల్ పైన భారీగా విరుచుకుపడింది. ఇది మామూలుగా విరుచుకుపడడం కాదు. ఇజ్రాయెల్ చరిత్రలోనే ఈ స్థాయిలో హమాస్ దాడి ఎప్పుడు జరపలేదు. దీంతో ఒక్కసారిగా అరబ్ ఇజ్రాయెల్ చర్చలు ఆగిపోయాయి. ఇప్పుడు సౌదీ అరేబియా ఇజ్రాయెల్ నార్మలైజేషన్ టాక్స్ ఆగిపోయాయి. ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఇరాన్కు ఒంటరి చేయాలన్న ప్రయత్నాలు అంత సులభం కాదు అని తేలిపోయింది. ఎందుకంటే అరబ్ సెంటిమెంట్ ముందుకొస్తోంది. అయతుల్లా ఖమానీ ఇరాన్ మత నాయకుడు ప్రకటించాడు, అన్ని విభేదాలను మరిచి ముస్లిం ప్రపంచం అంతా పాలస్తీనాకు అండగా ఇజ్రాయెల్ సంగతి తేల్చాలని ప్రకటించాడు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ అరబ్ అనే కాన్ఫ్లిక్ట్ ముందుకొచ్చింది. ప్రపంచానికి అర్థమైంది, అమెరికాకు అర్థమైంది, ఇజ్రాయెల్కి అర్థమైంది, అరబ్ దేశాలకు అర్థమైంది. ఈ వివాదానికి మూలము పాలస్తీనా ప్రజల సమస్య. ఈ వివాదానికి మూలము యునైటెడ్ నేషన్ చెప్పినట్లు ఇజ్రాయిల్ ఒక దేశంగా ఏర్పడింది, కానీ పాలస్తీనా ఒక దేశంగా ఏర్పడలేదు. పాలస్తీనా ఒక దేశంగా ఏర్పడకుండా, పాలస్తీనా దేశాన్ని ఇజ్రాయిల్ గుర్తించకుండా, పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయిల్ వైదొలగకుండా పశ్చిమాసియా భవిష్యత్తును రచించలేము అనే పరిణామాలకు కారణమైంది. సరిగ్గా హమాస్ లక్ష్యం కూడా ఇదే. హమాస్ ఇజ్రాయెల్పై జరిపిన దాడి వెనకాల ఉన్న స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ తమను మరచిపోయి వెస్టేషియా రూపురేఖలను మారుస్తున్న అమెరికా, ఇజ్రాయెల్, అరబ్ దేశాల ముగ్గురి ప్రయత్నాన్ని ఒక్కసారిగా హమాస్ దాడి దెబ్బకొట్టింది. ఆ రకంగా హమాస్ తమ వ్యూహాత్మక లక్ష్యాన్ని సాధించింది. కానీ అదే సమయంలో ఏడాది పాటు ఇజ్రాయెల్ భీకర దాడిని ఎదుర్కోవాల్సి వస్తోంది. తమ నాయకత్వంలో టాప్ లీడర్షిప్ను కోల్పోవాల్సి వచ్చింది. తమ ప్రజలు మారణ హోమానికి బలైపోతున్నారు. గాజా ఒక భూమిపైన ఒక నరకంగా మారిపోయింది. ఇవాళ ఒక అతిపెద్ద కాందిశీకుల నిలయంగా మారిపోయింది. ఈ పరిణామాలన్నీ అనుభవిస్తూ కూడా తమ వ్యూహాత్మక లక్ష్యం పాలస్తీనా దేశం ఏర్పాటు అనే తమ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ కోసం మేము ఈ పెయిన్ అనుభవిస్తాం అని ఇవాళ హమాస్ పాలస్తీనా ప్రజల వాదన. సో ఇక్కడ ఇది ఫస్ట్ మనకు అర్థం కావాల్సిన ప్రక్రియ. హమాస్ ఎందుకు దాడి చేసింది, ఈ దాడి ద్వారా ఏ పరిణామాల్ని హమాస్ ఆపదలుచుకుంది, ఆ పరిణామాల్ని సాధించగలిగిందా లేదా అనే అర్థమయ్యటానికి దీనికి ఈ దాడులకు ఉన్న పూర్వరంగం ఇది. ఇప్పటిదాకా నేను హమాస్ దాడి ఎందుకు చేసింది, హమాస్ దాడికి దారితీసిన పరిణామాలేంటి, ఈ దాడి వల్ల హమాస్ ఏ లక్ష్యాన్ని సాధించదలుచుకుంది, ఇజ్రాయెల్, అమెరికా, అరబ్ దేశాల లక్ష్యాల్ని ఏకకాలంలో ఈ దాడి ద్వారా హమాస్ ఎలా ధ్వంసం చేసింది, తన వ్యూహాత్మక లక్ష్యాన్ని హమాస్ సాధించింది, కానీ ఇట్ పేడ్ పాలస్తీనా ప్రజలు మాత్రం దీనికి హెవీ ప్రైస్ చెల్లించాల్సి వచ్చింది. కారణం ఏడాదిగా ఇజ్రాయెల్ ఒక తీవ్రమైన యుద్ధాన్ని గాజా ప్రజలపైన చేస్తూ వచ్చింది. మరి హమాస్ జరిపిన ఈ దాడి వెనకాలన్న వ్యూహానికి ఇజ్రాయెల్ ఏ రకంగా స్పందించింది? వాట్ ఈజ్ ఇజ్రాయెల్ స్ట్రాటజిక్ రెస్పాన్స్ టు ద హమాస్ అటాక్? ఇజ్రాయెల్ దాడి ఎప్పుడైతే హమాస్ దాడి చేసిందో ఇజ్రాయెల్ హమాస్ పైన యుద్ధం ప్రకటించింది. పేరుకు హమాస్ పైన యుద్ధం ప్రకటించిన ఆచరణలో గాజా పైనే యుద్ధం ప్రకటించింది. గాజాపై యుద్ధం 2 లక్ష్యాలతో ఇజ్రాయెల్ ప్రకటించింది. ఒకటి, గాజాలో బందీలుగా ఉన్న హమాస్ చేతిలో బందీలుగా ఉన్న తమ పౌరుల్ని విడిపించుకోవాలి. ఇది ఆబ్జెక్టివ్ 1. ఆబ్జెక్టివ్ 2, హమాస్ను కంప్లీట్గా నిర్వీర్యం చేసి హమాస్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంప్లీట్గా ధ్వంసం చేసి డిస్మాంటిల్ చేసి పాలస్తీనా ప్రజల హమాస్ నుంచి మేము విముక్తి చేస్తాం.
ఇది రెండవ లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రకటించి గాజా పైన ఈ 2 లక్ష్యాలతో ఏడాదిగా యుద్ధం చేస్తూ వచ్చింది. ఇతర లక్ష్యాలకు కూడా చెప్పి ఈ లక్ష్యాలు నిజంగానే ఇజ్రాయెల్ సాధించిందా లేదా, నేను హమాస్ లక్ష్యాలు చెప్పాను, హమాస్ లక్ష్యాలు సాధించిందా లేదా చెప్పాను. ఈ సాధించే క్రమంలో పాలస్తీనా ప్రజలు ఏ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందో కూడా చెప్పాను. సో ఇజ్రాయెల్ గాజాపై యుద్ధానికి ఈ 2 లక్ష్యాలు. దీంతో గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న ఈ యుద్ధాన్ని నిరసిస్తూ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇరాన్ నిర్మించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ నుంచి ప్రతిఘటన మొదలైంది. ఇరాన్ నిర్మించిన ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో ఇరాన్, లెబనాన్లోని హిజ్బుల్లా, పాలస్తీనా ప్రాంతాలైన గాజాలోని హమాస్, యమన్లోని హూతీలు, ఇరాక్లోని షియా మిలీషియా, ఇదంతా ఒక యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. సహజంగానే గాజా పైన ఇజ్రాయిల్ యుద్ధం చేయడం మొదలుపెట్టడంతో హమాస్ మిత్రపక్షాలైన ఒక్కొక్కటి స్పందించడం మొదలుపెట్టాయి. ముందు హిజ్బుల్లా స్పందించింది. హిజ్బుల్లాకు చరిత్ర ఉంది. సౌత్ లెబనాన్లో ఇజ్రాయిల్ అక్యుపేషన్ని ఎండ్ చేసిన చరిత్ర ఉంది. అరబ్ ప్రపంచంలో ఇజ్రాయిల్ పైన నిర్ణయాత్మకంగా యుద్ధంలో విజయం సాధించింది హిజ్బుల్లాయే. హసన్ నస్రల్లా నాయకత్వంలో సౌత్ లెబనాన్లో ఇజ్రాయిల్ను ఆక్యుపేషన్ను, దురాక్రమణ ఆపగలిగింది హిజ్బుల్లా. అందువల్ల హిజ్బుల్లా బాగా అటాక్ చేయడం మొదలుపెట్టింది. దీంతో ఇజ్రాయిల్ హిజ్బుల్లా పైన విరుచుకుపడింది. హిజ్బుల్లా పైన విరుచుకుపడంలో ఇజ్రాయిల్ లక్ష్యం ఏంటి? ఒకటి ఇమీడియట్ లక్ష్యం. హిజ్బుల్లా దాడుల వల్ల తమ లెబనాన్ ఇజ్రాయెల్ సరిహద్దులో ఉన్న తమ భూభాగాలలో పౌరులు నిర్వాసితులయ్యారు. హిజ్బుల్లా దాడుల్ని చెక్మేట్ చేసి తమ పౌరులు తిరిగి తమ ఇళ్లకు రప్పించడం, ఇది మొదటి లక్ష్యం. ఎలాగైతే గాజాలో తమ ఖైదీల్ని విడిపించుకోవడం మొదటి లక్ష్యమో ఇది మొదటి లక్ష్యం. ఇక లాంగ్ టర్మ్ లక్ష్యం ఏంటి? హిజ్బుల్లాను కంప్లీట్గా దెబ్బతీయడం, హిజ్బుల్లాను లేని లెబనాన్ను సృష్టిస్తామంటూ ప్రకటించేది. అందుకే హిజ్బుల్లా పైన భయంకరమైన మిసైల్ దాడులు, హిజ్బుల్లా చీఫ్ అయిన హసన్ నస్రుల్లాను చంపేశారు, టాప్ హిజ్బుల్లా లీడర్షిప్ చంపేశారు. హిజ్బుల్లా ఫైటర్స్ పేజర్లు పేలిపోయాయి, వాకీ టాకీలు పేలిపోయాయి. ఆఖరికి లెబనాన్లోని దక్షిణ భూభాగంలోకి, సదరన్ లెబనాన్లోని గ్రౌండ్ ఇన్వేషన్ కూడా ఇజ్రాయెల్ మొదలుపెట్టింది. అంటే లెబనాన్లో తిరిగి అక్కుపై చేసే విధంగా ఇజ్రాయెల్ వెళ్తోంది. అలా లెబనాన్, సౌత్ లెబనాన్లోంచి హిజ్బుల్లాను లేకుండా చేయడం ద్వారా తమకు బార్డర్లో సెక్యూరిటీ గ్యారంటీ ఇచ్చుకుంటామన్నది ఇజ్రాయెల్ వాదన. అందువల్ల తమ పౌరులు ఇళ్లకు రావడమే కాదు, హిజ్బుల్లా లేని లెబనాన్ను సృష్టిస్తాం అనేది ఇజ్రాయెల్ రెండవ లక్ష్యం. ఎందుకంటే అప్పటిదాకా హమాస్ దాడి చేసేంత వరకు హమాస్ వాయిలెన్స్ను, హిజ్బుల్లా వాయిలెంట్ అటాక్స్ను సెక్యూరిటీ న్యూసెన్స్గా మాత్రమే ఇజ్రాయెల్ భావించింది. ఇదేదో తాపకోసా దాడులు చేస్తారు, వాళ్ళని తిప్పికొడుతుంటామని. కానీ ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థల్ని ఛేదిస్తూ హమాస్ చరిత్రలోనే కనిగి విని ఎరగని దాడి చేయడంతో ఇజ్రాయెల్ దీన్ని తమ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్గా భావించింది. అంటే తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది అనే రీతిలో రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టింది. సో అలా హిజ్బుల్లా లేని లెబనాన్ను, హమాస్ లేని పాలస్తీనాను సృష్టిస్తామని మొదలుపెట్టారు. ఇక అక్కడికి కాకుండా అంటే పాలస్తీనా గాజాలో హమాస్ను అంతం చేయడం, ఇది మొదటి లక్ష్యం. ఇక లెబనాన్లో హిజ్బుల్లాను అంతం చేయడం రెండో లక్ష్యం. ఇక మూడో లక్ష్యం ఏంటంటే అసలు శత్రువైన ఇరాన్ సంగతి తెలియడం. అందుకే డమాస్కస్, సిరియా రాజధానిలో ఇరాన్ రాయబార కార్యాలయం పైన అటాక్ చేసి ఇరాన్ జనరల్స్ను చంపేసింది. దాంతో ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులు మొదలయ్యాయి. అలాగే యమన్లోని హూతీలపై కూడా అటాక్ చేసింది. అంటే ఇలా కంప్లీట్గా ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ను కంప్లీట్గా నాశనం చేయాలన్నది ఇజ్రాయెల్ మూడో లక్ష్యం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సున్నీ అరబ్ కంట్రీస్ నయానో భయానో ఇజ్రాయెల్, అమెరికా సహకారంతో లోబరుచుకున్నాయి. ఎందుకంటే ఈ సున్నీ అరబ్ కంట్రీస్ అంతటా కూడా ఈ గల్ఫ్ ప్రపంచం అది సున్నీ కానీ షియా కానీ ఇక్కడ ఏవి డెమోక్రటిక్ కంట్రీస్ కావు. చాలా మట్టుకు రాచరికాలు, మత రాజ్యాలు, డిక్టటోరియల్ కంట్రీస్. సో అందువల్ల మీకు ఇక్కడ సున్నీ అరబ్ నేషన్స్ ఒక్కొక్కటి
అమెరికా ఇజ్రాయిల్ల ఎత్తులకు వారి వ్యూహాలకు అనుగుణంగా ఇజ్రాయిల్తో పాలస్తీనా సమస్యను పక్కకు పెట్టి ఒప్పందాలు చేసుకున్నాయి. అది ఈజిప్టు, జోర్డాను, నేను ఇంతకుముందు చెప్పినట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మొరక్కో, ఇలా ఒక్కొక్క దేశం ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు చివరకు సౌదీ అరేబియా ఒప్పందం చేసుకుంటే దాదాపు గల్ఫ్ ప్రపంచంలో ఇక ఇరాన్ దాని మిత్ర దేశాలు మినహా ఇజ్రాయెల్ కానీ అమెరికాకు కానీ ఎలాంటి శత్రువులు ఉండరు. ఇది ఇజ్రాయిల్ లక్ష్యం. అంటే ఇరాన్ దాని యాక్సిస్ రెసిస్టెన్స్ను కంప్లీట్గా అంతం చేయడం. ఇక అమెరికా లక్ష్యం ఏంటి? అలా చేయడం ద్వారా వెస్ట్ ఏషియా మొత్తాన్ని తమ చేతిలోకి తీసుకోవడం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న 2/3 చమురు నిక్షేపాలు పశ్చిమాసియాలోనే ఉన్నాయి. అందుకే అమెరికన్ బహుళజాతి కంపెనీలు అయిన మీకు రకరకాల కంపెనీలు ఈ గల్ఫ్ కంట్రీస్లో ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ డబ్బులను అరబ్ షేకులు సంపదను పెంచుకుంటారు. అది తిరిగి మళ్ళీ అమెరికాలోనే దాచుకుంటారు. ఈ షేకులంతా అమెరికాలోనే ఉంటారు. సో అలా అమెరికన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్లు ఇక్కడ చాలా ఇమిడి ఉన్నాయి కనుక తమ మిత్రదేశమైన ఇజ్రాయిల్కు తమకు శత్రువైన ఇరాన్ దాని మిత్రమండలిని కంప్లీట్గా ధ్వంసం చేయాలన్నది 3వ లక్ష్యం. ఈ 3 లక్ష్యాలతో హమస్ లేని గాజా, హిజ్బుల్లా లేని లెబనాన్, ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్నే బ్రేక్ చేసి ఆఖరికి ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ని ఇక్కడ లేకుండా చేసి ఈ మొత్తం గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు ఇజ్రాయెల్కు ఎదురు లేని వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని ఒక లాంగ్ టర్మ్ లక్ష్యంతో హమస్ దాడులకు స్పందనగా ఇజ్రాయెల్ రియాక్ట్ కావడం మొదలుపెట్టింది. అందుకే హమస్ ఇజ్రాయిల్ల మధ్య జరుగుతున్న ఈ యుద్ధం కాస్త ఎంటైర్ రీజనల్ వార్గా రూపాంతరం చెంది ఇజ్రాయిల్ అమెరికాల వ్యూహాల వల్ల. ఈ ఇజ్రాయిల్, పాలస్తీనా, హమస్, హిజ్బుల్లా, ఇరాన్ ఈ కాన్ఫ్లిక్ట్లో హమస్ ఆబ్జెక్టివ్స్ చెప్పాను, అది ఎలా సాధించుకుంది చెప్పాను. ఇజ్రాయిల్ ఆబ్జెక్టివ్స్ కూడా చెప్పాను. మరి ఇజ్రాయిల్ తమ ఆబ్జెక్టివ్స్ను సాధించుకోగలదా? దీనికి చరిత్ర ఏం చెప్పింది? మరి అలాంటప్పుడు ఫైనల్గా పరిష్కారాలు ఏంటి? ఒక్కొక్కటి చూద్దాం. ముందు గాజాలో నేను ఇంతకుముందు చెప్పాను, గాజాలో ఇజ్రాయిల్ గత ఏడాదిగా యుద్ధం చేస్తుంది. ఆ మాటకొస్తే 2007 నుంచి 2007లో హమస్ గాజాలో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. ఆ అధికారంలోకి వచ్చిన వెంటనే హమస్ ప్రభుత్వాన్ని ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ పశ్చిమ దేశాలు గుర్తించలేదు. హమస్ను తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. కంప్లీట్గా గాజాను, హమస్ నాయకత్వంలోని గాజాను ఇజ్రాయెల్ దిగ్బంధం చేసింది. అంతకుముందు 2000 దిగ్బంధనం చేసి తాజాగా హమస్ను అంతం చేస్తాం అంటూ గాజాపై ఏడాదిగా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది. ఇజ్రాయెల్ 2 లక్ష్యాలు పెట్టుకుని యుద్ధం చేస్తుంది నేను చెప్పాను. ఒకటి, ఖైదీలు విడిపించుకోవడం, బందీలు విడిపించుకోవడం. విడిపించుకోగలుగుతుందా? ఏడాదైంది. ఇప్పటికీ 100 మంది ఇజ్రాయెల్ పౌరులు హమస్ చేతిలో బందీలుగానే ఉన్నారు. అందులో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారో కూడా తెలియదు. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లోనే తమ దేశ పౌరులే హమస్ చెరలో ఉండగా చనిపోయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అందువల్ల తమ హోస్టేజెస్ను విడిపించుకుందాం అన్న మొదటి లక్ష్యం ఇప్పటికీ నెరవేరలేదు. హమస్ స్వచ్ఛందంగా విడుదల చేసిన కొద్దిమంది మినహా బందీలెవరూ సురక్షితంగా బయటకు రాలేదు. ఏడాది అయిపోయింది. మిగిలిన వారు కూడా వస్తారో లేదో తెలియదు. ఇక 2వ లక్ష్యం ఏంటి? హమస్ లేని గాజాను సృష్టిస్తాం. ఇది కొత్తగా ఇజ్రాయెల్ చెప్పలేదు. హిస్టరీ ఏం చెప్తోంది? 2004లోనే ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హమస్కు చెందిన టాప్ లీడర్ చనిపోయారు. కానీ హమస్ ఆగిందా? 2005లో హమస్ ఇజ్రాయిల్నే తరిమి కొట్టింది గాజా నుంచి. అంటే ఇజ్రాయిల్ గాజా నుంచి విడ్రా చేసుకోక తప్పనిసరి పరిస్థితి హమస్ తెప్పించింది. 2007లో ఏకంగా హమస్ గాజాలో అధికారంలోకి కూడా వచ్చింది. అంటే ఇజ్రాయిల్ హమస్ లీడర్షిప్ను ఈ 1 ఇయర్లో కూడా హమస్ లీడర్షిప్ను లేపేసింది. కానీ హమస్ను మాత్రం ఇప్పటికీ అంతం చేయలేకపోయింది. కంప్లీట్ గాజాను శిథిలంగా మార్చింది. కానీ హమస్ మాత్రం అంతం కాలేదు. ఇప్పుడు ఏమంటుంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్? హమస్ అంతం చేయడం సాధ్యం కాదు అని ఆల్రెడీ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెసే ప్రకటించింది. అంటే గాజాలో తమ 2 లక్ష్యాలు, ఇమీడియట్ ఆబ్జెక్టివ్
బందీలు విడిపించుకోవాలి హోస్టేజెస్ను, అది సాధ్యం కాలే. లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ హమస్ లేని గాజాను సృష్టించాలి, అది సాధ్యం కాలేదని 20 ఏళ్ళ అనుభవం చెప్తోంది. తాజాగా మరీ ముఖ్యంగా ఈ 1 year అనుభవం చెప్పింది. ఇక రెండవది లెబనాన్లో ఇజ్రాయెల్ లక్ష్యాలు ఏంటి నేను ఇంతకుముందే చెప్పాను. ఒకటి, హిజ్బుల్లా దాడుల నుంచి తమ సరిహద్దు ప్రాంతంలో ఉన్న తమ పౌరుల్ని కాపాడుకోవాలి, వారు సురక్షితంగా తమ ఇళ్ళకు రావాలి. అది రావాలంటే హిజ్బుల్లా దాడులు ఆగాలి. కానీ హిజ్బుల్లా దాడులు ఆగడం లేదు. ఈవెన్ హసన్ నస్రుల్లా చనిపోయాక కూడా హిజ్బుల్లా దాడులు చేస్తుంది. హిజ్బుల్లా గెరిల్లా తరహా దాడులు చేస్తోంది కనుక ఇది గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టినా కూడా ఈ దాడులు ఆగడం లేదు. హిజ్బుల్లా ఏమంటోంది, గాజాలో కాల్పుల విరమణ పాటిస్తేనే మేము దాడులు ఆపుతామని హిజ్బుల్లా చెప్తుంది. కాల్పుల విరమణ పాటించడానికి ఇజ్రాయెల్ రెడీగా లేదు. ఇజ్రాయెల్ రెడీగా లేదు కనుక హిజ్బుల్లా రెడీగా లేదు. ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ పౌరులు ఇప్పటికీ కూడా వేల సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లకు రాలేకపోతున్నారు. ఇక రెండో లక్ష్యం ఏంటి, అసలు హిజ్బుల్లా లేని లెబనాన్ని సృష్టిస్తామని. ఇది సాధ్యమా? హిజ్బుల్లా పైన హిజ్బుల్లా కోఫౌండర్ అయిన అబ్బాస్ అల్ ముసావీని ఇజ్రాయిల్ 3 దశాబ్దాల క్రితం అంతం చేసింది. అప్పుడు ఆ ముసావి అంతమయ్యాక హసన్ నస్రుల్లా హిజ్బుల్లా నాయకుడయ్యాడు. కానీ ముసావిని అంతం చేసి హసన్ నస్రుల్లా రూపంలో మరో బలమైన నాయకుడిని హిజ్బుల్లా సృష్టించుకోగలిగింది. దాంతో హిజ్బుల్లా చివరకు 2006 వచ్చే వరకు ఇజ్రాయిలే విరమించుకునేలా చేసింది. సౌత్ లెబనాన్లో తమ ఆక్యుపేషన్ నుంచి ఇజ్రాయిల్ విడ్రా కావాల్సి వచ్చింది. మరి ఏడాదిగా హమస్ని ఏమీ చేయలేకపోతుంటే, 20 ఏళ్ళుగా హమస్ని ఏమీ చేయలేకపోతుంటే హిజ్బుల్లాను ఏమీ చేయగలిగిందా? ఇప్పటి వరకు హిస్టరీలో ఏం చేయగలిగింది? ముసావిని చంపినా ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు హసన్ నస్రుల్లాను చంపితే ఏమైనా చేయగలుగుతుందా? కారణం నేను గతంలో కూడా వీడియోలో చెప్పాను. హమస్ కానీ హిజ్బుల్లా కానీ కేవలం ఒక తీవ్రవాద సంస్థలుగా చూస్తే ఇజ్రాయెల్కు లక్ష్యాలు అందుకోవు. ఎందుకంటే ఈ 2 సంస్థలు కూడా ప్రజలతో మమేకమైన సంస్థలు. ఇప్పుడు హమస్ గాజాలోని ప్రజలతో కలిసిపోయింది, అక్కడ ఎలక్టెడ్ గవర్నమెంట్ నడిపింది. హిజ్బుల్లా ఒక రాజకీయ పార్టీ. లెబనాన్ పార్లమెంట్లో హిజ్బుల్లా రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, లెబనాన్ గవర్నమెంట్లో హిజ్బుల్లా రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. గ్రౌండ్ పైన స్కూళ్ళు హాస్పిటల్స్ హిజ్బుల్లా నడుపుతుంది. మళ్ళీ మిలిటరీ వింగ్ కూడా ఉంది. అంటే ప్రజలతో కలిసిపోయిన ఈ 2 సంస్థల్ని ఇజ్రాయిల్ యుద్ధము ద్వారా ఓడించలేదు. కావాలంటే వినాశము, విధ్వంసము, తీవ్ర నష్టం చేయగలుగుతుంది తప్ప కంప్లీట్గా నాశనం చేయలేదని ఇన్ని దశాబ్దాల చరిత్ర చెప్తోంది. లాస్ట్ 1 yearలో గాజా యుద్ధం కూడా చెప్పింది. అయినా హిజ్బుల్లా సంగతి తెలుస్తామంటూ ఇరాన్ కొట్లాడుతూనే ఉంది. ఈ లక్ష్యం సాధిస్తుందా లేదా భవిష్యత్తులో మరోసారి మనకు అర్థమవుతుంది. ఇక ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ని వీకెన్ చేస్తామని ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్ హసన్ నస్రుల్లా, ఫస్ట్ లీడర్ అయతుల్లా ఖమేనీ, ఇరాన్ మత నాయకుడు. సో సక్సెస్ఫుల్గా హసన్ నస్రుల్లా లేపేసింది. కానీ ఇరాన్ను ఏం చేయగలుగుతుంది? ఇరాన్ కూడా భారీ నష్టం ఇజ్రాయెల్ కలిగించగలుగుతుంది. ఇజ్రాయెల్కి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇరాన్ రాజధానిలో ఉన్న హమస్ పొలిటికల్ చీఫ్ అయిన ఇస్మాయిల్ హనియన్ లేపేయగలిగింది. ఇరాన్లో న్యూక్లియర్ సైంటిస్టులను గతంలో ఇజ్రాయెల్ లేపేసింది. ఆ కెపాసిటీ ఇజ్రాయెల్కు ఉంది. అందువల్ల ఇరాన్ను బలహీనపరచగలుగుతుంది ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి. కానీ అప్పుడు ఏం జరుగుతుంది? ఇరాన్ ఇజ్రాయిల్ల మధ్య షూటింగ్ మ్యాచ్ కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది, ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేసింది. ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్ ఎనీ మూమెంట్, ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇంకా దాడి మొదలు కాలే, కానీ ఎనీ మూమెంట్ ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేస్తుంది. దానికి ఇరాన్ మళ్ళీ దాడి చేస్తుంది. అమెరికా కూడా ఇజ్రాయెల్కి అండగా ఉంటుంది. మరి ఇరాన్కి అండగా రష్యా వస్తుందా, వేరే దేశాలు వస్తాయో చూడాలి. కానీ ఈ షూటింగ్ మ్యాచ్ అయితే కంటిన్యూ అవుతుంది. అప్పుడు ఇరాన్ ఆత్మరక్షణ కొరకు తన అణువిధానాన్ని మార్చుకొని అణ్వాయుధాల వైపు వెళితే ఇక ఆ ప్రమాదాన్ని ఎక్కడికి తీసుకెళ్తామో తెలియదు. ఎందుకంటే ఇప్పటికే ట్రంప్ లాంటి వాళ్ళు ఇజ్రాయెల్ చెప్తున్నారు, మీరు ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అటాక్ చేయమని. ఇరాన్లోని హార్డ్లైనర్ చెప్తున్నారు, మనకు మార్గం లేదు ఇక అణుబాంబు ప్రయోగించడమే అని. అంటే మరి ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో ఇజ్రాయెల్ గెలుస్తుందా? హమస్నే ఓడించలేకపోయింది ఇన్నేళ్లుగా. హమస్ కన్నా శక్తివంతమైంది హిజ్బుల్లా, హిజ్బుల్లా కన్నా శక్తివంతమైంది ఇరాన్. అంటే మరి
ఇజ్రాయిల్ ఏ రకంగా తమ లక్ష్యాలు సాధిస్తుంది. గాజాలో సాధించలేదని ఏడాది అనుభవం చెప్తోంది. లెబనాన్లో సాధించలేదని దశాబ్దాల అనుభవం చెప్తోంది. మరి ఇరాన్ విషయంలో సాధించగలుగుతుందా? అమెరికా ఇక ఇరాన్లో ప్రభుత్వాన్నే మార్చేస్తామంటూ కూడా ఇజ్రాయెల్ ముందుకు వస్తుంది. అయతుల్లా ఖమేనీని టార్గెట్ చేస్తూ, ఆయన సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్, మతానికి కానీ రాజ్యానికి కానీ. కానీ ఇజ్రాయెల్ ఆ సక్సెస్ అవుతుందా? అయితే ఒకవేళ ఏం జరుగుతుంది? ఇది అమెరికా అనుభవం ఉంది. ఇరాక్లో సద్దాం హుస్సేన్ లేపేసింది. ఇరాక్లో సమస్య ఆగిందా? లిబియాలో గడాఫీని లేపేసింది. సమస్య ఆగిందా? రెజిమ్ చేంజ్ చేసి ఏం సాధించింది అమెరికా? ఆఫ్ఘనిస్తాన్ పైన 20 ఏళ్ళుగా యుద్ధం, తాలిబాన్ను ఓడించి 20 ఏళ్ళు అమెరికా అనుకూల ప్రభుత్వం నడిచింది. కానీ 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ సురక్షితంగా తాలిబాన్ చేతుల్లో పెట్టి అమెరికా పారిపోయింది. అమెరికా అనుకూల ప్రభుత్వం అన్నీ వదిలేసి, తమ ప్రజలను వదిలేసి దేశం విడిచి పారిపోయారు. అమెరికా ఇచ్చిన యుద్ధ ట్యాంకులు కూడా తాలిబాన్లు ఎక్కి ఊరేగారు. ఇది 20 ఏళ్ళ తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఒక చిన్న దేశంలో, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా. అలాంటి శక్తివంతమైన దేశం హిస్టరీలో ఇంకో దేశంలోకి వెళ్ళి అక్కడ ప్రభుత్వాన్ని కూల్చాయి, వ్యవస్థని కూల్చాయి. కానీ శాశ్వతంగా సమస్యను పరిష్కరించుకున్నాయా? ఆఫ్ఘనిస్తాన్ అందుకు అనుభవం, వియత్నాం అందుకు అనుభవం, కొరియా అందుకు అనుభవం. ఇప్పటికీ ఉత్తర కొరియాలో ప్రభుత్వాన్ని మారుస్తామని చెప్తారు. లిబియా అందుకు అనుభవం, ఇరాక్ అందుకు అనుభవం. క్యూబాలో ప్రభుత్వాన్ని మారుస్తామని దశాబ్దాలుగా చెప్పిన ఫిడెల్ కాస్ట్రో పైన అనేక అత్యాచారాలు జరిగినా ఏమీ జరగలేదు. ఇలా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశమే అమెరికానే చేయలేకపోతే ఇజ్రాయెల్ చేయగలుగుతుందా? అందువల్ల అటు గాజా హిస్టరీ, ఇటు లెబనాన్ హిస్టరీ ఇంత క్లియర్గా ఉన్నా కూడా ఇజ్రాయెల్ ఇంకా నేను యుద్ధాలే చేస్తాను అంటుంది. మరి ఇప్పుడు సమస్యకు పరిష్కారం ఏంటి? సమస్యకు పరిష్కారం ఒకటే, గాజాలో తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలి. గాజాలో తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని నేను చెప్పడం కాదు, అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్తున్నాడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చెప్తున్నాడు. చివరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆయుధ సరఫరా కూడా ఇజ్రాయెల్ నిలిపివేశాడు యుద్ధం ఆపకపోతే. యునైటెడ్ నేషన్ చెప్తోంది, భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాడు యుద్ధ భూమిలో మనం శాంతిని సాధించలేమని. కానీ ఇజ్రాయెల్ ఎవరి మాటలు వినటానికి రెడీగా లేదు. ఇక గాజాలో కాల్పుల విరమణ సీజ్ ఫైర్ ప్రకటిస్తే పొలిటికల్ సొల్యూషన్కు చర్చలు మొదలవుతాయి. ఏంటా పొలిటికల్ సొల్యూషన్? 1948లో యునైటెడ్ నేషన్ చెప్పింది. అనేక ఘర్షణల తర్వాత యునైటెడ్ నేషన్ 2 స్టేట్ సొల్యూషన్ అంటే 2 దేశాలు ఏర్పడాలి. ఎందుకంటే చాలామంది పాలస్తీనా అంతా ఒకే దేశంగా ఉండాలి, యూదులు, ఈవెన్ హసన్ నస్రుల్లా అనేవాడు, యూదులు, ముస్లింలు, క్రైస్తవులు, షియాలు, సున్నీలు అందరూ కలిసి పాలస్తీనాలో ఒకే దేశంగా ఉంటూ ఆ డైవర్సిటీని గౌరవిస్తూ ఉండాలి. అది సాధ్యమయ్యే పరిస్థితి ఇన్ని దశాబ్దాల యుద్ధాల తర్వాత బహుశా సాధ్యం కాదు. ఇక మిగిలింది ఏంటి? ఇజ్రాయెల్ యూదులకు దేశం ఉండాలి, అరబులకు పాలస్తీనా దేశం ఉండాలి. పాలస్తీనా ప్రాంతాల ఆక్రమణ నుంచి ఇజ్రాయెల్ వైదొలగాలి. ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ను అరబులు గుర్తించాలి, పాలస్తీనా ఎగ్జిస్టెన్స్ను ఇజ్రాయెల్ గుర్తించాలి. ఇది యునైటెడ్ నేషన్ చెప్పిన సొల్యూషన్, ఇది అమెరికా చెప్తున్న సొల్యూషన్, ఇది భారతదేశం కూడా చెప్తున్న సొల్యూషన్. అప్పుడు దీన్ని ఎవరు గుర్తించాలి? మొదట్లో పాలస్తీనా విమోచన సంస్థ ఒప్పుకోలేదు ఈ సొల్యూషన్కు. ఇజ్రాయెల్ను సాయుధ తిరుగుబాటు ద్వారా అంతం చేస్తామని తమ రాజ్యాంగంలో రాసుకున్నారు. తర్వాత యాసర్ అరాఫత్ నాయకత్వంలో PLO మారింది, ఇజ్రాయెల్తో శాంతి చర్చలు జరిపింది, ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పుడు పాలస్తీనా అథారిటీలో PLO వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో అధికారంలో ఉంది. ఇజ్రాయెల్తో శాంతికి సిద్ధంగా ఉంది పాలస్తీనాలోని ఒక విభాగం అయిన PLO. ఇక పాలస్తీనాలోని హమస్ ఇప్పటికీ ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ గుర్తించడానికి రెడీగా లేదు. కానీ అనివార్యంగా పొలిటికల్ సొల్యూషన్లో భాగంగా హమస్ కూడా ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ను గుర్తించాల్సిందే. యూదులకు ఉన్న రైట్ టు దే నేషన్, ఒక దేశంగా ఏర్పడడాన్ని అరబులు గుర్తించాలి, పాలస్తీనా ఒక దేశంగా ఏర్పడడాన్ని యూదులు గుర్తించాలి. ఇవి ఒక్కటే పరిష్కారం. అందువల్ల దీనికి ఇజ్రాయెల్ రెడీగా లేదు, హమస్ రెడీగా లేదు. కానీ ఈ రెండు శక్తుల్ని ఏకం చేసి ఒక పొలిటికల్ సొల్యూషన్ దిశగా దీన్ని ముందు తీసుకోవాలి. కానీ ఈ పొలిటికల్ సొల్యూషన్కు ఎవరు గంట కట్టాలి? యునైటెడ్ నేషన్స్ శక్తి సామర్థ్యాలు లేవు,
అమెరికాకు ఆసక్తి లేదు. ఎందుకంటే అమెరికా కోరుకునేది ఈ ప్రాంతంలో కంప్లీట్గా తమ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. తమ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి అంటే ఇజ్రాయిల్ సున్నీ అరబ్ కంట్రీస్తో కలిసి ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ను కంప్లీట్గా లేకుండా చేయాలి. ఎందుకంటే అమెరికా ఆయిల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి, అమెరికన్ మిలిటరీ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఈ దేశాలన్నీ కూడా అమెరికా ఆయుధాలు కొంటాయి. ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, ప్రతి ఒక్క దేశం పెద్ద ఎత్తున అమెరికా మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్, అమెరికా కంపెనీల లాకిడ్ మార్టిన్ ఇట్లాంటి పెద్ద పెద్ద మిలిటరీ కాంప్లెక్స్ కంపెనీల నుంచి ఆయుధాలు కొంటాయి. సో అమెరికాకి ఇక్కడ ఆయుధ ఎకానమీ ఉంది, వెపన్ ఎకానమీ ఉంది, ఆయిల్ ఎకానమీ ఉంది. అందువల్ల దీనికి అమెరికా సిద్ధంగా లేదు. ఇది అటు అమెరికా సిద్ధంగా లేకుండా, ఇజ్రాయెల్ సిద్ధంగా లేకుండా, హమస్ను ఒప్పించకుండా, ఇరాన్ ఒప్పించకుండా ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. అందువల్ల ఇందులో పాత్రదారులైన ఎవరికీ యుద్ధం ఆపాలని లేదు, సొల్యూషన్ కొరకు ఆలోచన లేదు. అంతర్జాతీయ సమాజం ప్రెషర్ ఉంటే తప్ప వెస్ట్ ఏషియా సమస్యకు పరిష్కారం దొరకదు. యుద్ధము సమస్యను పరిష్కరించదు. ఇది దశాబ్దాల అనుభవం. ఒక పొలిటికల్ సొల్యూషన్ ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం. ఆ పొలిటికల్ సొల్యూషన్ ఇంతకుముందు చెప్పినట్లు యునైటెడ్ నేషన్స్ రెజల్యూషను, 2 స్టేట్ సొల్యూషన్. అమెరికా చెప్పిన అఫీషియల్గా, అన్అఫీషియల్గా అమెరికా దాన్ని పాటించదు. కానీ అమెరికా అఫీషియల్గా చెప్పేది 2 స్టేట్ సొల్యూషన్. భారతదేశం 2 స్టేట్ సొల్యూషన్ అని చెప్తోంది. ఇప్పటికైనా అటు ఇజ్రాయెల్ ఇటు అరబ్లు గుర్తించాలి. పరస్పరం గుర్తించుకోవడం ద్వారా, మ్యూచువల్ ఎగ్జిస్టెన్స్ను యాక్సెప్ట్ చేయడం ద్వారా మాత్రమే యూదులు, అరబులు శాంతియుత సహజీవనాన్ని ఈ చారిత్రక పాలస్తీనా ప్రాంతంలో సాధించడం ద్వారా మాత్రమే ఒక డ్యూరబుల్ పీస్ వెస్ట్ ఏషియాకు తెస్తారు. లేదంటే ఈ వెస్ట్ ఏషియా రావణ కాష్టం ఇలా మండుతూనే ఉంటుంది. ఇక్కడ ప్రజల అన్యాయానికి గురవుతూనే ఉంటారు. ప్రపంచ శాంతికి, ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి వెస్ట్ ఏషియా ఒక సవాల్గానే మిగులుతుంది.